శిష్యులు తాముండిన ఇల్లును వదిలి తాము బస చేయు మేడగదికి వచ్చేసారట. నేను ప్రారంభంలో ఉన్న చిన్నతనంలో అనుకునేవాడిని, ఆ 10 రోజులు మాత్రమే మేడగదిలో ఉండి వీళ్ళు ప్రార్థనలు చేశారు అనుకునేవాడిని. కానీ తర్వాత చూస్తే ఒక 2 వారాలు అయితే వాళ్ళు ఉన్న ఇంట్లోనే ఉన్నట్టు వాక్యం ఉంది. వాళ్ళ దగ్గర 2 సార్లు ప్రభు వెళ్ళాడు, ఆ రోజున వెళ్ళాడు, మళ్ళీ ఆదివారం తోమ కోసం మళ్ళీ వెళ్ళాడు. అప్పుడంతా ఆ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత దే షిఫ్టెడ్ టు అప్పర్ రూమ్. ఒక్కసారి అప్పర్ రూమ్కి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లా మారిపోయినాయో రెండో సందేశంలో చూసాం. ఇక ఈ సందేశంలో మనం ధ్యానిస్తున్న పాయింట్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, వారందరూ కలిసి ప్రార్థన చేయుచుండగా అనండి, వారు మేడగదులకు వచ్చిన జరిగిన అద్భుతాలు మనం చూస్తే వారందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారట. ఈ సందేశం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే కలిసి ప్రార్థన చేయటం వల్ల జరిగిన అద్భుతాలు అనండి. దేవుని కృపలో వారు కలిసి ప్రయాసపడటం, కలిసి నిద్రపోవటం తప్ప, కలిసి భోజనం చేయడం తప్ప, కలిసి ప్రార్థన చేయడం పెద్ద ఎక్కువ లేవు. ఒకరు పడుకొని ఇంకోటి పడుకోకపోతే బాగుందని గెత్సేమని అందరూ పడుకుని పోతున్నారు. యేసు ప్రభు పునరుత్థానంలో తిరిగి వచ్చి మూసిన తలుపులు మూసి ఉండగా పునరుత్థాన మహిమతో అందులో ప్రవేశిస్తే చక్కగా అందరూ కలిసి భోజనం చేస్తారండి. వీరు కలిసి చాలా చేశారండి ప్రార్థన తప్ప. అలాంటిది మేడగదికి మూవ్ అయిన తర్వాత అందరిలో విపరీతమైన ప్రార్థనాత్మ వచ్చేస్తుంది. అందరూ కలిసి ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేశారు. వీరందరూ ఎడతెగక ప్రార్థనలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీరంతా కలిసి ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉండగా ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. నేను మళ్ళీ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత జరిగిన సన్నివేశాల ధ్యానం జోలికి వెళ్ళటలా. నెక్స్ట్ మనల్ని చూస్తాం ప్రభు చిత్తం అయితే. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు, ఎవరు ఆత్మచేత నింపబడలేదు, అగ్ని చేత కాల్చబడలేదు, వాక్శక్తి అనుగ్రహించబడలేదు. సదాకాలం మీతో వండిపోవటానికి నేను మీలో నివసించడానికి వచ్చేసాను అన్న కార్యం ఇంకా నెరవేరలేదు. కానీ కలిసి ప్రార్థన చేయించు ఉండగా ఏం కార్యం జరిగింది తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయించుండగా సడన్గా పేతురు మధ్యలో లేచాడు. యూదా తన స్థానమునకు పోవుటకు తప్పిపోయినటువంటి కారణంగా అతడు కోల్పోయిన అపోస్తలత్వములోను పరిచర్యలోను ఎవడో ఒకరిని పెట్టుకోవాలి కదా. ఒక స్థానం ఖాళీ అయిపోయింది కదా, మరి ఎలాగా అని మాట్లాడితే అందరు కలిసి ప్రార్థన చేసి 26వ వచనములో మత్తీయ అనే వ్యక్తిని ఆ 11 మంది లెక్కించుటకు అపోస్తలుడిగా ఎంపిక చేశారు. నా పాయింట్ ఏంటంటే కలిసి ప్రార్థన చేయటం ద్వారా మొదటి కార్యం తెలుసా, కోల్పోయినటువంటి స్థానములు భర్తీ చేయబడుతున్నాయి, ఖాళీలు పూరించబడుతున్నాయి. అయ్యో, ఒక పిలువబడ్డవాడు పోరిపోయాడే, ఒక ఏర్పరచబడ్డవాడు తొలగిపోయాడే, ఒక ప్రతిష్ఠితుడు అమ్ముడైపోయాడే, అయ్యో భ్రష్టత్వానికి వెళ్ళిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇదంత విషాదం, ఎంత లోటు. దేవుని పరిశుద్ధాత్మ బలమైన అభిషేకం ఇంకా దిగి రాకముందే వీరందరూ కలిసి ప్రార్థన చేసి ఎవరిని, ఆ 12 వాడిని మళ్ళీ రెస్టోర్ చేయగలరు. నేనంటాను, కలిసి ప్రార్థన చేయటం వల్ల జరుగుతున్న ఒక కార్యం, రెస్టోరేషన్ జరుగుద్ది మన లైఫ్లో. అది మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు, కుటుంబ జీవితాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఒకవేళ దేవుడిని పిలిచిన సేవ కావచ్చు. ఏది కోల్పోయావో, ఏది నష్టపోయావో, ఏది ఖాళీ అయిపోయిందో దాన్ని తిరిగి సమకూర్చి ఒక దేవుడు ఉన్నాడు. వి నో దట్ వి ఆర్ వర్షిపింగ్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. బట్ ద రెస్టోరేషన్ వర్క్ ఎప్పుడు జరుగుద్దంటే when we pray together with one accord. మనం ఏకాత్మ కలిగి ఒక్క మనసుతో కలిసి ప్రార్థన చేయగలిగితే, whatever you lost in your life, maybe it personal life or family life, a business and ministry, whatever it is, we have a God of restoration. దేవుడు మనకు తిరిగి సమకూర్చు దేవుణ్ణి కలిగి ఉన్నాం. పతనమైన సృష్టిని బాగు చేశాడు ఆయన. చెర్ర పట్టబడి యూదుల్ని సమకూర్చాడు ఆయన. పడిపోయిన దావీదు గుడారాలను లేపాడు ఆయన. అందుచేత ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
నీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సేవలో కూడా రెస్టోరేషన్ అవసరం ఉంది. తిరిగి సమకూర్చబడవలసిన పరిస్థితి ఉంది. ఈ కార్యాన్ని పొందటానికి నువ్వు వ్యక్తిగత ప్రార్థనతో సరిపెట్టుకోకుండా సంఘముతో కలిసి ప్రార్థన చేయడానికి రమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నీ జీవితంలో ఈ కార్యం చూడాలి. దేవుడు ఎప్పుడు బలహీనుడు అవ్వలేదు కదా, ఆయన శక్తి తగ్గిపోదు కదా. ఇలాంటి విషయాలు ఒక మెలకువ రావటం కోసం నేను కొన్ని మాటలు అంటుంటాను. మొన్న ఒకడు బలమైన ఒక అభిషేక కూడికి జరిగితే వాడు ఏమన్నాడంటే, అన్నా ఇవాళ దేవుని పరిశుద్ధాత్మ చాలా బలంగా సంచరించాడు అన్న. అంటే మరి బలహీనంగా ఎప్పుడు సంచరించాడు అని అడిగాను నేను. ఏంటన్నాడు, ప్రతిదానికి ఎలాగా నువ్వు ఆన్సర్ చెప్పు నాకు. ఆయన ఎప్పుడు బలహీనంగా కదిలాడో, పాప ఎప్పుడు నీరసంగా చెప్పు నాకు ఒకసారి. ఆ బలమైన అభిషేకానికి పొందడానికి సరిపడ కృప ఇవ్వాలి పొందావు నువ్వు. ఆ నడిపింపులకు ఇవ్వాలి వచ్చావు, ఆ క్రమంలోకి ఇవ్వాలి వచ్చావు, ఆ ప్రార్థన ఇవ్వాలి చేసావు, ఆ ఆరాధన ఇవ్వాలి చేసావు, ఇవాళ పొందుకున్నావు. చిన్నపిల్లలకి పనికొచ్చేలా చెప్పిన ఒకటి, ఫ్యాన్కి రెగ్యులేటర్ ఉంటుంది, ఒకటిలో పెట్టావు అలాగా తిరుగుతుందా తిరుబాటుగా. ఎవడో వచ్చి ముళ్ళు నాలుగు తిప్పి తిరిగేస్తుంది. ఈరోజు ఫ్యాన్ బాగా తిరుగుతుందండి. దానికి ఎప్పుడో కెపాసిటీ ఉందిరా, నువ్వు దాన్ని తగ్గించావు. పోనీ ఇంకో భాషలో చెప్తాను. ఒక నిరుపేద ఇంట్లో ఒక్క ఎలక్ట్రికల్ బల్బ్ ఒక్కటే ఉంది, ఒక్క బల్బు వెలుగుతుంది. ఆ ఇంటికి ఎంత కరెంట్ వస్తుంది? కరెంట్ బిల్లు కాదు, వచ్చే పవర్ ఎంత? 240 volts వస్తుంది. ఒక ఇంట్లో గదికి ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఇది లేదన్నా కొంపలేదు, దానికి ఎంత వచ్చింది? సేమ్ 240 volts వచ్చింది. ఇది 5 అంతస్తుల కొంప కనుక అన్ని ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, బేబత్సాలు ఉన్నాయి కాబట్టి దానికి 33,000 వాట్లు వచ్చి పడిపోద్దా? తగలడు చచ్చిపోద్ది ప్రపంచం. వాడికి వచ్చేది కూడా పవర్ అక్కడ ఎంత? వీడికి వచ్చేది, వీడు ఒక్క బుడ్డితో బతికేస్తాడు, వాడు మొత్తం వాడేస్తున్నాడు పొలమని. నువ్వు వాడుకున్నోడికి వాడుకున్నంత పవర్ అదే నాయన. నీకు అర్థం కాకపోతే నేనేడు చేసే దేశ రక్తం ఇచ్చేయం. మా సంఘములో ఎక్కువ శక్తి ఉంది, ఆ సంఘం తక్కువ, అట్టెట్లుంటుంది? పవర్ అంతే వచ్చింది. వీడు ఒక బుడ్డుతో బతికేస్తాడు, ఆత్మ లేదంటాడు, అభిషేకం లేదంటాడు, వరాలు లేవు అంటాడు. ఇడలాగా బుడ్డు పెట్టుకొని చూసేస్తాడు తెల్లవారులు. అదే పరిశుద్ధాత్మ నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, ఆశిస్తే పొందుకున్నోడుకు పొందుకున్నంత. అందుచేత నేను మీకు చేస్తున్న మనం ఏంటంటే, దేవుని బిడ్డలారా, కలిసి ప్రార్థన చేయటం వలన ఈ సమకూర్పు జరుగుద్ది. You can enjoy the restoration work of God in your personal life and family and ministry, whatever it is. When we pray together with oneness, we can see such miracles. కలిసి ప్రార్థన చేయటం ద్వారా ఇలాంటి అద్భుతాలు మనం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోల్పోయిన స్థానం భర్తీ చేయబడింది, తిరిగి సమకూర్చబడింది, అద్భుతాలు జరిగాయి. కనుక రెస్టోరేషన్ నా లైఫ్లో జరగాలి, రెస్టోరేషన్ లైఫ్లో ఉండాలని కోల్పోయిన పరిస్థితులు బట్టి, గాయపడి స్థితులు బట్టి ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళైతే కలిసి ప్రార్థన చేయడానికి సంఘ కోడికలకి రండి. ఆదివారం ఆరాధనతో సరిపెట్టుకోకండి, ప్రత్యేక ప్రార్థన కోడికలకి రండి, ఉపవాస కోడికలకి రండి, సంఘముతో కలిసి ప్రార్థన చేయండి. మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయని వాక్యాన్ని బట్టి ప్రకటిస్తున్నాను. ప్రభుకు స్తోత్రం కలుగునగా. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనండి. ఈ మాటని ఇంకొక చిన్న పదం అంటాను నేను. 1:4 ఏం చెప్పాడు? 1:8 ఏం చెప్పాడు? 9:10 సింపుల్. నా వలన వినిన తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. ఏంటండి అది? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. మళ్ళీ పరలోకమును దిగి వచ్చిన దేవదూతలు ఏమన్నారు? యేసు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా మళ్ళీ వస్తాడు. ఈలోపు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని వాగ్దానం కోసం కనిపెట్టండి. సో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారనే మాటకి వివాదం ఏమి లేదు. కానీ సరళంగా చిన్నపిల్లలకి గుర్తుపెట్టుకోవడం ఒక మాట చెప్తాను, వాగ్దానం నెరవేరింది అనండి. ఎప్పుడు? కలిసి ప్రార్థన చేయటం వల్ల అనండి మీరు ఆ మాట.
నువ్వు ఉన్న ఇంట్లో ముగ్గురే కలిసి ప్రార్థన చేయకుండా ఎవడి గదిలో అటు ప్రార్థన చేసుకుంటే ఇంకేడ జరుగుతాయి కార్యాలు? మరి ఆ మాత్రం కుటుంబం ఎందుకండి? కలిసి భోంచేటారు కదా, అదేం క్రైస్తవ్యం అండి? క్రైస్తవ సంఘం, క్రైస్తవ కుటుంబం అంటే కలిసి ప్రార్థన చేయకపోతే, కుటుంబ ప్రార్థన లేకపోతే అసలు అది క్రైస్తవ కుటుంబం అంటానికి వీలే లేదు. ఎవరి గదులాలు ప్రార్థన చేసుకోవడం, ఇంకా పెళ్లి చేసుకోవడం ఎందుకండి? నేను ప్రతి పిల్లలు చెప్పే ప్రసంగం అదే. మీ ప్రార్థన మీరు ఇప్పుడు దాకా చేసుకొని ఇప్పుడు కలిసి ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థనలు చేసుకోవడం ఎంత కష్టపడి ఇంతమంది దైవజనులు వచ్చి, ఎంతమంది బంధువులు వచ్చి, మీరు బాగా డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, ఆరోగ్యవంతుల సంతానాన్ని పొందాలి, విపరీతమైన ఐశ్వర్యవంతులు అయిపోవాలి. ఇలాంటి చెత్త కిలోమీటర్ ఉంటుంది. ఎలా సాధ్యమైంది? కలిసి ప్రార్థన చేస్తేనే. ఒంటరి ఒకడు పడిపోతే అలలేస్తాడు, ఇద్దరు కూడి బట్టి ఇంకో లేపుతారు కదా. 1, 2 ఒంటరి దుష్టుడు పడితే ఎలా గెలుస్తారు? ఇద్దరు కూడి ఉంటే గెలుస్తారు కదా. అసలు ఒంటరి వాళ్ళని జంటగా చేసే దేవుని ప్రణాళికే కలిసి సాతాన్ని ఎదుర్కోవటం, కలిసి పోరాటం. కలిసి బట్టలు ఉతుక్కుంటే, కలిసి వంట చేస్తే, కలిసి శాలిప్యం చేస్తే సాతాను ఓడిపోతాడా? కలిసి ప్రార్థన చేస్తేనే ఓడిపోతాడు. కొంతమంది పురుషోత్తములు కుర్రగాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఎంత బీభత్సంగా నటించేస్తారు కూడా అంటే. ఆడిప్పుడు అసలు బెండకాయ చూడనట్టు, బీరకాయ చూడనట్టు, వంకాయలు అంటే పొట్టగడ్డ తెలియనట్టు, ఇవన్నీ మనకు తెలియదండి. ఆడవాళ్ళు ఉండాలి, మన వల్ల కాదు. బెండకాయలు వంకాయలు తేడా తెలియకుండా తాడి చెట్టు అంత ఎలాగైపోయారా? ఇలాంటి ఎన్ని లారీలు ట్రక్కులు తినేస్తాను తేడాడు. అక్కడ నుంచి అంటే అక్కడ నుంచి ఫోన్ చేస్తాడు, అమ్మా ఇది ఏంటి, ఇది వీడియో కాల్ చేస్తాను చూడు, రమ్మంటే రావు నువ్వు, ఇవన్నీ నాకు చిరాకు, నాకు తెలియదు అని ఫోన్ చేస్తే, ఈ పిల్లలు ఇక్కడ మా వారికి ఏం తెలియదండి. అందరూ జీవించేస్తారు నటనలో, ఎవడు అమాయకుడు కాదు. ఇలాంటి తింగర అసలు నాకు అసలు నచ్చవు. కుదురుకుంటే మంచిది. ఇలా మాట్లాడండి కూరగాయలు బాగా మెయింటైన్ చేస్తున్నారు, రేసు రక్తం చేయం. కలిసి ప్రార్థన చేస్తేనే మీ కుటుంబాల ఆశీర్వాదాలు చూడగలరు. కలిసి ప్రార్థన చేసే సంఘాలే బలమైన సంఘాలుగా ఉంటాయి, గొప్ప ఉజ్జీవం తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. కనుక కలిసి ప్రార్థన చేయడం ద్వారా వాగ్దానాలు నెరవేరాయి. నీ పర్సనల్ లైఫ్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఎంతమంది నీ మీద ప్రవచనాలు పలికారు? ఎన్ని వాగ్దానాలు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు? కలలో రాత్రి వచ్చు స్వప్నములు ఎన్నిసార్లు దేవుడు బయలుపరిచాడు? సందేశములో, దర్శనములో, స్వప్నములో, ప్రవచనముల ద్వారా ఎన్నో రీతులుగా ప్రభు నీకు వాగ్దానాలు చేశాడు. వాగ్దానానికి నెరవేరలేదు, ఎదురు చూస్తున్నావు. ఒట్టిగా ఎదురు చూస్తే పని అవ్వదు, ప్రార్థనలు ఎదురు చూడాలి. అది ఏకాంత ప్రార్థన చాలదు, కలిసి. కనుక కలిసి ప్రార్థన చేయటం ద్వారా ఏం జరిగిందంటారు? వాగ్దానాలు నెరవేరిపోయాయి. చాలా వాగ్దానాలు ఉన్నాయండి. మరి ఇప్పుడు దేవుడి కార్యం చేస్తాడో, ఎప్పుడు చేస్తాడు? నువ్వు ఎప్పుడు మొదలైతే అప్పుడే చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వంలో సెక్రటరీలో కూర్చొని, ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని రేషన్ రిలీజ్ చేసేసాం, మీకు బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ వచ్చేసినాయి అంటే ఏది? అక్కడ రిలీజ్ చేశాక ఇక్కడ నువ్వు ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలా? కొంపకి వచ్చేస్తున్నాయి కదా, దేవుని స్తోత్రం. మనం కంపకు వచ్చేసి ఇంట్లోకి వచ్చి పడిపో కదా, ఇల్లు సీటీ చూపించడమో ఏదో ఉంటుంది కదా. అక్కడ రిలీజ్ అయిపోయిందని ఇక్కడ రిసీవ్ చేసుకుని ఉండాలి కదా. మాట్లాడరండి మీరు. దేవుని వాగ్దానాలు ఎప్పుడూ సిద్ధమే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ రిసీవ్ ఎన్ని దగ్గర ఈడున్నాలి కదా, కుదురుగా నమ్మాలిగా, కలిసి ప్రార్థన చేయాలిగా, మోకరించాలిగా. అని ఎవడో బావి కాడికి వెళ్ళి అన్నాడంట, ఇది బావి అయితే, ఇందులో ఉన్న నీళ్ళు అయితే, దీనికి దెబ్బకి శక్తి ఉంటే నా నోట్లో వచ్చి పడాలి, అప్పుడే నమ్ముతాను అన్నాడు. నమ్మపోతే ఎట్లో పడి సావు. బాయికి ఏమైనా ఫీలింగ్ ఉంటుందా? లేదా నేను నమ్మపోతే మానేయరా. ఇప్పుడు ఏమైంది? మోటార్ తీసి పైకి తోడుకోవటమో, అమాయకంగా సేదేసి తోడుకు ఏదో ఒకటి తోడుకుని తాగితే నీళ్ళు తేలుతాయి. ఇవి నీళ్ళే కనుకైతే దప్పికి తెచ్చే శక్తి ఉండ నా నోట్లో పడాలి, అప్పుడు నమ్ముతాడు. నమ్మపోతే మానే. నీళ్ళకి ఏమైనా లాస్ వచ్చిందా? కప్పలని కలిసి చెరువు మీద వెళ్ళని అంట. మేము బెకబెకలాడకపోతే చెరువుకి అసలు కలే లేదు. మేము వెళ్ళిపోతే కనుక చెరువు వెలవెలబోద్దు అంటే శైలు పట్టించుకోలేదంట, మొత్తం వెళ్ళిపోయిందంట. కప్పల బెడద తొలగిపోయిందని తెలిసి గ్రామస్తులంతా సంతోషంగా వచ్చి దాన్ని క్లీన్ చేసుకుని మంచిగా వాడుకున్నారంట. అసూయి పుట్టి మనం లేకపోతే ఏం ఫరక్ పడలేదని మళ్ళీ వచ్చేసినాయండి. ఏమవుతుంది? కలిసి ప్రార్థన చేయటం ద్వారా వాగ్దానాలు. ప్రభుకు స్తోత్రం చెప్పండి.
అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 24వ వచనం చదువుతారా? వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. చెప్పండి. నా అపోస్తలులట ఏమండోయ్ సువార్త చేస్తే చిత్త కొట్టేశారండి. ఒక రోగిని స్వస్థపరిస్తే చిత్త కొట్టేశారండి. జైల్లో పెట్టేశారండి. మరెప్పుడు యేసునామమును ప్రకటించకూడదని ఆజ్ఞాపించారు. చామ చిత్త కొట్టి సువార్త చెప్పకూడదని, వాక్యం బోధించకూడదని, ప్రభువుని ప్రకటించకూడదని విపరీతంగా గాయపరిచి బాధలు పెడితే ఇంటికి వచ్చి అందరు గదిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే పలానా దగ్గరికి వెళ్ళాం, సువార్త కొట్టారు, ఇలా ఇబ్బంది పెట్టారు, ఇంకెప్పుడు ప్రార్థనలు గట్ట పెట్టొద్దన్నారు, వాక్యం చెప్పకూడదన్నారు అని ఇలా చెప్పారు. వెంటనే విన్న వాళ్ళందరూ మోకరించి పెద్దగా ప్రార్థన చేశారంట. అక్కడ ఒక పదం, ఆ ప్రేయర్లో ఒక పదం భలే ఉంటుంది. ఏంటి తెలుసా? ఎందు నిమిత్తము నువ్వు ఇక్కడికి ఈ కార్యమును ఆరంభించావు అదంతా జరగాలి ఇప్పుడు అంటారు కూర్చొని. సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసావు? పరిశుద్ధ ఎందుకు దిగి వచ్చావు? ఎందుకు అపోస్తలులను పిలిచావు? ఎందుకు ఇదంతా ఏర్పాటు చేసావు? ఎందు నిమిత్తమైతే నువ్వు ఇదంతా స్టార్ట్ చేసావో, సంఘం ఎందుకు ఏర్పడిందో, అపోస్తలులు ఎందుకు అభిషేకించబడ్డారో, సంఘం ఎందుకు కట్టబడిందో, ఏ కార్యాలు జరగాలని ఉద్దేశించావో ఆ కార్యాలు జరగాలి. ఆగటానికి వీల్లేదు, ఎవడు ఆపటానికి వీల్లేదని మొదలెట్టి ప్రార్థనలు మొదలు పెట్టారు. ప్రార్థనలు మొదలు పెడితే ఏం జరిగింది? 31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఇదే మాట అందరూ చెప్తారు కదా, ఇవాళ గొప్ప ఉద్యమం వస్తుందండి. అందరు కదిలించబడ్డారు. దేవుని శక్తి చేత నింపబడ్డారు. గొప్ప కదిలింపు, గొప్ప కదలిక, గొప్ప ఉద్యమం ఇవాళ సంఘంలో వచ్చిందండి. ఆరాధన పవర్ఫుల్, మెసేజ్ పవర్ఫుల్ అని చెప్తారు కదా. నిజంగా కదిలింపు వస్తే ఎలా ఉంటుంది తెలుసా? 32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదై అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. స్తోత్రం చెప్పండి. కదిలింపు వచ్చి నువ్వు కుర్చీలో కదిలిపోవటం, లేచి ఊగిపోవటం కాదు. కదిలింపు వస్తే ఎలా ఉంటుందంటే, ఆత్మచేత కదిలింపడితే ఎలా ఉంటుందంటే, సహజంగా మానవునికి డబ్బు మీద, ఆస్తి మీద ఉండే ఇంట్రెస్ట్ పోద్దంట. పేదోడి మీద చిన్నసు పోద్దంట. ఎవడు కలిగినది తనది అనుకోలేదు. వీడికి 10 ఎకరం ఉంది, వాడికి ఏమీ లేదు. 1 ఎకరం ఉంచుకున్నాడు, 9 ఎకరాలు అమ్మేసాడు, ముక్కలు చేసేసాడు, ప్లాట్లు వేసాడు, పేదోళ్ళందరూ కొమ్మలు కట్టేశాడు. ఎవడు తనకు కలిగింది తనది అనుకోలేదట. సమిష్టిగా. ఏమంటే ఉన్నవాడు లేనోడితో ఎట్ట పంచుకుంటాడు సార్? కష్టపడ్డవాడు కూర్చున్నోడికి ఎట్ట పంచుకుంటాడు సార్? 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టం చేసి 10 రూపాయలు పోగేసుకుని అందరికి ఎవడు పంచిపెట్టేస్తాడా? ఇది నాది, కష్టార్జితం నాది, కొన్నది నాది కాదు అనుకోవడం ఎవడం వల్ల అవుతుందా? 3 రూపాయలు ఎంత? 3 రూపాయలు. బాగా రాస్తాయి. ఏ బ్యాంకు వెళ్తాం, ఎవరు బాబు ఒకసారి పెన్ను ఇస్తావు బాబు అంటాడు, ఇస్తాం. వెళ్ళిపోయేటప్పుడు వచ్చేస్తామా, బాబా పెన్ను, బాబా రాయ్, ఏది ఎంత? నువ్వు రాసేసావు కదా, విత్డ్రా చేసేసావు కదా, పోనీ 3 రూపాయలు కదా, ఆల్రెడీ 3 లక్షలు బ్యాగులు పెట్టావు కదా, నాది కొనుక్కున్నాను, తేరగా వచ్చింది. ట్రైన్లో ఎక్కువ నేను ట్రావెల్ చేస్తుంటాను కదా, న్యూస్ పేపర్ కొనుక్కుంటారు కదా, అటు బైబిల్ కూడా అంత బాగా చదవడు. వెనకాల పేపర్, చిన్న పేపర్ ఏది వదలడు, తెగదని చదివేస్తుంటాడు. ఈ పక్కన అలాగా ప్రభు రాకడ కోసం కనిపెట్టిన చూస్తున్నాడు. ఆడు చూసి చూసి ఒకసారి ఇస్తారంటాడు, ఇస్తాడు. ఇచ్చిన దగ్గర నుంచి ఆడు కనిపెడుతుంటాడు, ఎప్పుడు ఇస్తాడు పేపర్. ఆడు తెగ చదివేస్తుంటాడు. వీడు దిగేసేసిన, బాబా పేపర్ నేను దిగిపోదు, నేను దిగిపోవాలి, మీరు చదివేస్తే కొనుక్కున్నాను తెచ్చిదే. అందులో మళ్ళీ ఇంటికి వెళ్ళి చదివేది ఏమి ఉండదు, అంత అయిపోయింది. కానీ నేను కొన్నది ఆడికి ఎందుకు ఇవ్వాలా? వీడి దగ్గర ఒక డిస్ట్రిక్ట్ పేపర్, ఆడి దగ్గర స్పెషల్, అందరూ అన్ని పోగేది. పేపర్ ఏమాయి బాబా దిగిపోవాలి, స్టేషన్ వచ్చేస్తుంది, అన్నీ పోగేసేస్తాడు. కొన్నది ఎవడైనా నాది కాదు అనుకోగలడు భూమి మీద? ఇది 3 రూపాయలకి 5 రూపాయలు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆదిమ సంఘములో పరిశుద్ధాత్మ కదలికి వస్తే ఎలా వచ్చింది తెలుసా? డబ్బు మీద, ఆస్తి మీద, బంగారం మీద, సంపద ఇంట్రెస్ట్ పోయింది. ఒకటికి ఫ్రీగా పనిచేస్తున్నాడు. అది పులిహార ఉండి పనిచేస్తాడు. ఆస్తి ఎవడన్నా భూమి మీద? ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దొరకకుండా మెయింటైన్ చేసే కళ్ళబ్బిని తప్ప భక్తులకి. యాక్చువల్గా అయితే ఇంత కట్టాలి కానీ దీనికి చిన్న మతలబు ఉంది. ఆ విధంగా అయితే థ్యాంక్ యూ సో మచ్ అని మతలబు చెప్పినాడు. ఆడికి 10,000 ఇస్తాడు, ఈడికి 10 రూపాయలు కట్టడం.
పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో ఒక కదలిక వస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? మనుషుల ఆశలు కోరికలు తగ్గిపోతాయి. అది అసలు కార్యం. నేను అంటాను, కలిసి ప్రార్థన చేయటం ద్వారా అంతరంగ స్వభావంలో మార్పు వస్తుంది. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ కార్యం అంటే నువ్వు కేవలం కదిలించబడ్డం, నువ్వు కళ్ళు భావోద్రేకపూరితమైన అవన్నీ సహజమే. నువ్వు కదిలించబడటం నిజమే, అభిషేక పొదలు నిజమే, అన్య భాషలు మాట్లాడటం నిజమే. ఇవన్నీ బయటికి కనబడుతున్నాయి. కనపడిన ఒక నూతన కార్యం ఏంటంటే, ఈ ఆస్తుల మీద, డబ్బు మీద, సంపద మీద సహజంగా మానవులందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్ నీకు తగ్గితే నిజంగా ఆత్మకార్యం జరిగినట్టు. నువ్వు ప్రార్థన చేసేది ఇంకెక్కువ ఆస్తి కోసం అయితే, నువ్వు ఉపవాసం ఉన్నది ఇంకెక్కువ డబ్బు కోసం అయితే, వామ్మో. అందుకనే ఒక కవిత రాశాను, ఉపవాసానికి కూడా వైరాగ్యం లేకపోతే ఇంకెందుకురా ఉపేక్ష అని రాశాను. ఉపవాసం కూడా ఉపేక్ష లేదు. ఉపవాసం అంటేనే వద్దనుకోవటం, అన్నం వద్దు, తిండి వద్దు అని వద్దనుకునే సిస్టమే కదా. మరి ఎందుకు వద్దనుకున్నామంటే ఇంకెక్కువ పొందుకోవడానికి. తెలంగాణలో ఒక సామెత ఉంది, ఈతాకి ఇచ్చి తాటాకి లేకెత్తాడంట అక్కడ. ఎందుకు అలాగే ఇచ్చేస్తున్నావు సందాలు? అంత తెంగరుండేం కాదు, దేవుడు ఎక్కువ ఇస్తాడంట. సమర్పణో భారమో దేవుని రాజ్యమో, నాకు దేవుడు ఇంత ఇచ్చాడు, దేవుని రాజ్యం నేను చేయాలి. భలేపోరా బాబు, వడ్డీకి ఇచ్చిన డబ్బులు రావంటే దేవుడికి ఇస్తేనే వస్తాయంట. ఈ ఫార్ములా ఎవడ కనిపెట్టాడు? అంటే నువ్వు దేవునికి ఇవ్వడం అనేది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నమాట. ఇలాంటి విచిత్రమైన అద్భుతమైన భక్తులు క్రైస్తవులు బోలు మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ కథలికి వస్తే మాత్రం ఈ ఇంట్రెస్ట్ పోతుందంట. ఈజీగా ఎవడు కూడా పనిచేస్తాడంట. ఈ గల్ఫ్లో ఎక్కువ ఆహార వ్యర్థాలు జరుగుతాయని చెప్పేసి ప్రపంచం గూగుల్ చేసి చూడండి, తెలుస్తుంది మీకు. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఆహారం వ్యర్థమవుతున్న ప్రాంతం గల్ఫ్ కంట్రీస్ అని చెప్తారు. అందులో పనిచేసేలు ఎక్కువ మన బిడ్డలు చాలామంది ఉంటారు కదా. వెళ్తున్నప్పుడల్లా మాట్లాడుతున్నప్పుడు ఇంత కూరలు పాడేస్తారండి, ఇంత అన్నం పాడేస్తారండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఒక 8 మంది ఉన్న కుటుంబం ఉందనుకోండి, వంట వాళ్ళు ఉంటారు కదా, అందులో చిన్నపిల్లలు ఉంటారు కదా. 8 మంది 8 రకాల వంటలు చెప్తారంట. నాకు ఇది చేయి, నాకు అది చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. వీళ్ళు అన్ని రకాలు, ఈవిడ ఒక్కడి పేరానికి ఎందుకని 1/2 కేజీ ఉండదు కుదురుతుంది ఏంటి? ఆడుకు 5 కేజీలు ఉండాలి. ఆడెంత తింటాడు? మా అయితే 1/2 కేజీ తింటాడు. మిగతాదంతా ఏం చేయాలి? పడేయాలి తీసుకెళ్ళి. ఈ కష్టపడ్డారుగా, పని చేశారుగా, వీళ్ళు తింటే చచ్చిపోతారు అంతే. మళ్ళీ మా ఆహారం తింటావా నువ్వు? మా స్థాయి మేము తినే ఆహారం తింటావా? వాళ్ళు వేరుగా వండుకోవాలి, వేరుగా తినాలి. వాళ్ళకి పడేసారు రేషన్ వేరు, వాళ్ళు లెక్క వేరు. ఈ వంటలు చేయడానికే మీకు జీతం ఇచ్చింది. జీతాలు ఉద్యోగాలు చేస్తారు, మీరు తిని మీరు తింటారు, మీకు సపరేట్ రేషన్ ఇస్తున్నాం. ఇది తింటామేంటి మీరు? రాజుల భోజనం తింటారు మీరు? చావ చిత్త కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే మిగిలిపోయింది కదా, వేస్ట్గా పెంట మీద పడేయటం ఎందుకని తిన్న పాపానికి మర్యాద తీసుకెళ్ళిపోయాడు. కొన్ని టన్నుల కొద్ది ఆహారం పోతుందండి. అంటే కొంతమంది మానవ స్వభావం ఎలా ఉండదంటే, అది పెంట మీదైనా పడేయచ్చు, కుక్కలన్నా తినొచ్చు, కానీ ఒక పేదోడు కడుపు నిండటానికి వీల్లేదు. మరి ఏం సిస్టం పెట్టారా నాయనా? దానికి వాళ్ళ వైపు కన్నులు కొనండి. ఎలాగైతే రోజు ఎక్కువ ఉండే చీలు తినేస్తుంటారు, మాకు పెట్టకుండా వాళ్ళు చెప్పే గొడవలు వాళ్ళకు ఉన్నాయి. ఏదేమైనా మనుషుడికి ఇంకోటి తినడానికి పెద్ద ఇంట్రెస్ట్ లేని పరిస్థితి భూమి మీద కనబడుతుంది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ వారిని కదిలిస్తే భూములు ఇల్లు పంచిపెట్టేశారంట. పలహారం పంచిపెట్టినట్టు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇదంతా అంతరంగంలో ఒక కార్యం జరగకపోతే, ఆస్తి మీద సంపద మీద ఉన్న ఒక వైరాగ్యం రాకపోతే వాడిని ఇవ్వగలుగుతాడా? నేను చెప్పేది ఏంటంటే, కలిసి ప్రార్థన చేయటం వల్ల మనుషుల్లో సహజంగా ఆశలు కోరికలు వలన కలుగుతున్న అర్థాలుగా ప్రపంచంలో ఆ స్వభావమే మారుతుంది. చాలా ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కారం అవుతుంది. అందుకొరకైనా మనం కలిసి ప్రార్థన చేయాలి. అందుకే రమ్మని పిలుస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్తున్నారా హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 8వ వచనం కూడా. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనుమనెను.
అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒక మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి బిడ్డలారా. అపోస్తలుడైన పేతురును వారు బంధించి చెరసాల్లో పెట్టారు. సంఘం అత్యాసక్తి కలిగి ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారంటే సాక్ష్యం చెప్పినందుకు, సువార్త చెప్పినందుకు కళ్ళ ముందే స్టెఫెన్ని చంపేశారు. అది జరిగిన కొన్ని రోజుల ఒక ముందే యాకోబును తల నరికి చంపేశారు. ఇప్పుడు పేతురుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయి చంపేస్తారు గ్యారంటీగా. ఇలా ఒక్కొక్క దైవజనులను చంపేస్తూ వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ఒకరోజు 3,000, ఒకరోజు 5,000 బాప్తీసు. కొత్తగా మేము రక్షణలోకి వచ్చాం, ఇప్పుడే బాప్తీసులు పొందాం, పరలోకం ఉందన్నారు, రాకడుందన్నారు, పరిపూర్ణం అవ్వాలన్నారు. ఇన్ని చెప్పి తీసుకొచ్చారు. చెప్పే వాళ్ళందరూ చంపేస్తుంది. మేము ఎలా తయారవుతాం పరలోకానికి? బాబోయ్ ఇలా కాదు. మనం ఎలాగైనా సరే ప్రార్థనలు చేసి మన దైవజనులను కాపాడుకోవాలి అని ఒక పరిస్థితికి వచ్చింది. ఇలాగే ఉంటే దైవజనులందరినీ కోల్పోతాం. మనల్ని బలపరిచేవారు ఉండరు, రాకడ సిద్ధపరిచేవారు ఉండరు, పరిపూర్ణతలోకి తెచ్చేవారు ఉండరు అని చెప్పేసి దైవజనుల్ని కాపాడుకోవాలి ఎలాగైనా అని ఒక అవసరతను అర్థం చేసుకుని అత్యాసక్తి కలిగి సంఘం ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారో దేవుని బిడ్డలారా, ఆకాశం తెరవబడింది. దేవుడు ఒక దూతను పంపించాడు. దూత లోపలికి వచ్చాడు, చెరసాల తలుపులను తీసేశాడు, ఇతల చేతులు కొన్ని సంఖ్యలు తీసేశాడు. లేచి నడుము కట్టుకోమని, చెప్పులు వేసుకొని, పై వస్త్రం వేసుకొని వెంబడించమని చెప్పి వెలుపటి గవిని వరకు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేనేమంటున్నాను? ప్రార్థనలు కలిసి చేస్తే ఆకాశం తెరవబడుతుంది. దేవదూతల పరిచయం పొందగలుగుతాం. ప్రతి బంధకం తెగిపోతుంది. దైవ సేవకులు కాపాడబడతారా? ఆమేన్. ఈ కార్యాలన్నీ ఎలా జరుగుతాయి చెప్పాలి. కలిసి ప్రార్థించడం వలన రెస్టోరేషన్ జరుగుతుంది. 2, కలిసి ప్రార్థించడం వలన వాగ్దానాలు నెరవేరుతున్నాయి. 3, కలిసి ప్రార్థించడం వలన సహజ మానవ స్వభావాలు, ఆశలు, కోరికలు తగ్గిపోయి ఒక ఉపేక్షలోకి వస్తున్నారు. 4, కలిసి ప్రార్థన చేయటం వలన ఆకాశం తెరవబడి దేవదూతల పరిచర్య జరిగి దైవజనులు, పరిశుద్ధులు కాపాడబడుతున్నారు. కాబట్టి మనం ఏం చేద్దాం? మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో నెక్స్ట్ సండే గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ జరుగుతుంది. ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా జీడిఓపికి వెళ్ళండి. అక్కడ స్థానిక క్రైస్తవులతో, సేవకులతో కలిసి ప్రార్థన చేయండి. కలిసి ప్రార్థించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని పొందుదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక.